ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఒకటి కాదు 2 శుభవార్తలతో ఈ సాయిని నీ ముందుకు వచ్చాను. తప్పకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకిస్తావని అనుకుంటున్నాను. నేను చెప్పినటువంటి ఈ సందేశంలో నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పకుండా దొరుకుతుంది. తప్పకుండా వింటావు కదూ అని బాబాగారితో మనతో ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరిత చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఉన్నది ఉన్నట్లుగా మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుందండి ఈ గురువుగారి దగ్గర. నేను కూడా చిన్న చిన్న కష్టాలకు ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభించిందనమాట. నాకైతే మంచి జరిగింది. అందుకే మీకు నెంబర్ అనేది షేర్ చేస్తున్నాను. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువుగారు. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. ఉద్యోగం రాకపోవడం, సంతానం ఆలస్యం కావడం, వివాహం ఆలస్యం కావడం, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది కదా. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం దొరకాలంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు గురువుగారికి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఒకటి కాదు 2 శుభవార్తలతో నీ ముందుకు వచ్చాను. ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకిస్తావని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా నీ కుటుంబానికి అంతా మంచి జరిగిపోతుంది. కన్నీరు పెట్టడం వలన ఉపయోగం అంటూ ఏమైనా ఉంటుందా చెప్పు. నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప ఇక ఏం ఉపయోగం ఉండదు. పెద్ద కష్టమే వచ్చింది, నేను ఒప్పుకుంటాను. కానీ అదే పనిగా దాని గురించి తలుచుకుంటూ ఉండిపోతే కనుక జీవితం అంతా కూడా వేదనాభరితం అవుతుంది కదా. జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. జీవితం మంచిగా సాగుతూ ఉన్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించేంత త్వరగా మంచి ప్రవేశించదు. కాలం మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడగలిగి జీవించి ఉన్నంతకాలం సకల సౌభాగ్యాలను, ఆనందాలను అనుభవిస్తావు. అలా కాకుండా పరిస్థితులను ఎప్పుడు కూడా నువ్వు తిట్టుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా నీ చుట్టూ ఉన్నవారిని దూషించుకుంటూ, లేదంటే వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణించి అయినా సరే నాకు వచ్చినటువంటి సమస్య నుండి ముందు నేను ఎలా అయితే తప్పించుకోవాలని నువ్వు కనుక చెడు దారిలో అడుగు పెట్టావంటే ఇంకా భయంకరమైనటువంటి రోజులు నువ్వు తప్పక అనుభవించవలసి వస్తుంది. కొందరు అనుకుంటూ ఉంటారు, మేము ఎప్పుడు కూడా ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, అయినప్పటికీ భగవంతుడు ఎందుకు ఇలాంటి శిక్ష మాకు వేస్తున్నాడు, అసలు మమ్మల్ని భగవంతుడు కూడా ఎందుకు ఇలా బాధ పెడుతూ ఉన్నాడు, మేము ఎవరికి ఏ పాపం చేశామని భగవంతునిపై నిందిస్తూ ఉంటారు. కానీ ఇది మీరు తప్పక తెలుసుకోవాలి. జన్మించిన ఎవరికైనా సరే తెలిసో తెలియకో ఏదో ఒక పాపం అనేది చేస్తూనే ఉంటారు. దాని ప్రతిఫలం ఎంతటి వారినైనా సరే ఖచ్చితంగా అనుభవించవలసిందే. సరే, అవన్నీ వదిలే. ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి గతం గురించి ఇక పూర్తిగా మర్చిపో. నీకు జరిగినటువంటి కష్టాలు, సమస్యలు నిన్ను ఎంతగా బాధ పెట్టాయో ఆ రోజులు వాటన్నిటిని గురించి ఇక పూర్తిగా మర్చిపో. నీకు మంచి జీవితం ప్రసాదించబోతున్నాను. అలాగే శుభగడియలు కూడా నీకు అతి త్వరలోనే రాబోతున్నాయి. శుభవార్తల మీద శుభవార్తలు నువ్వు తప్పకుండా వింటావు. నీవు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా తప్పక తిరిగి పొందుతావు. ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తప్పకుండా పొందుతారు. ఒక్కొక్కరు వెంటనే పొందితే మరికొందరికి కొంచెం కాస్త కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది. అంతే తప్ప ఎవరికి ఎప్పుడు కూడా అన్యాయం అయితే జరగదు. కానీ
నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ఏదైనా కానీ మీరు తిరిగి పొందగలం కానీ అనుకోవచ్చు. కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు మాత్రం వారిని తిరిగి పొందడం అసాధ్యం. అందుకే జీవించి ఉన్నప్పుడే ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా ఉండండి అని చెప్తూనే ఉంటాను. ఎందుకో తెలుసా? ఏదైనా వస్తువు మీ నుండి దూరమైతే మరలా మీరు దాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అలాగే ధనం, బంగారం, బంధాలు లేదంటే ప్రేమలు ఇవన్నీ కూడా తిరిగి పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే ఏదైనా కానీ జీవితంలో మరలా మనకు దొరకని విధంగా కోల్పోయినప్పుడు అలాంటి వారిని తిరిగి పొందాలి అంటే అది అసాధ్యమవుతుంది. కాబట్టి ఉన్నప్పుడే వారి ప్రేమను అర్థం చేసుకొని సంతోషంగా, ప్రేమతో వారితో ఆనందంగా గడపండి అని చెప్తూ ఉంటాను. బాబా, నాకు వచ్చిన కష్టం ఏమిటో నీకు తెలుసు. నేను ఎంత బాధపడుతున్నానో కూడా నీకు తెలుసు. ఆ బాధ నా కుటుంబం కూడా ఎంతగా ఇబ్బందుల్లో కూరుకుపోయిందో కూడా నీకు తెలుసు. మరి మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ కూడా నువ్వు ఇలా మౌనంగా ఎందుకున్నావు? ఇలాంటి పరిస్థితులను మాకు ఎప్పుడు కోల్పోయేలాగా చేస్తావు. ఎప్పుడు కూడా మేము ఈ సమస్యలు కానీ ఇవన్నీ కూడా నీకైతే తెలిసినవే కానీ అన్నీ కూడా మాకు తెలిసి ఎందుకు మరలా మనల్ని పరీక్షిస్తూనే వస్తున్నావు? అసలు మేము చేసినటువంటి తప్పేమిటి? ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా పల్లెత్తి మాట కూడా మేము అనలేదు. మాకు తెలిసి ఎలాంటి పాపం ఎవరికి చేయలేదు. మరి మేము ఎందుకు ఇలాంటి కష్టాల పాలవుతున్నాము? ఇలా కష్టాల పాలవుతున్నా కూడా భగవంతుడైనటువంటి నువ్వు అలా చూస్తూ ఉండడానికి కారణం ఏమిటని నువ్వు నన్ను అడుగుతున్నావు కదూ. అందుకు కేవలం మీరు చేసుకున్నటువంటి జన్మానుసారంగా ఇప్పుడు ఈ జన్మలో మీరు కొన్ని అనుభవించవలసి ఉంటుందని చెప్పాను కదా. కాబట్టి అలాంటి చిన్న చిన్న సమస్యలు కానీ లేదంటే ఇంకా ఏదైనా మీరు ఎదుర్కొనేటువంటి కొన్ని ఇబ్బందులు కానీ తప్పకుండా మీరు వాటిని ఎదుర్కొని తీరాల్సిందే. లేదంటే ముందు రోజుల్లో ఇవి ఇంకా మిమ్మల్ని ఎక్కువగా బాధించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వచ్చినప్పుడు మీరు వాటిని పూర్తిగా అనుభవిస్తే అది అంతవరకు ఆ కర్మ తీరిపోతుంది. కాబట్టే ఏదైనా మీకు ఒక కష్టం కానీ సమస్య కానీ వచ్చినప్పుడు దాని నుండి పారిపోవద్దు. అదే మిమ్మల్ని చూసి పారిపోయే విధంగా మీరు ధైర్యంగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను కదా. సరే, ఇక ఈ విషయం గురించి నువ్వు మర్చిపో. నీకు జరిగినటువంటి కష్టం, నీకు జరిగినటువంటి బాధ ఇవన్నీ కూడా పూర్తిగా నువ్వు మర్చిపో. సందర్భానుసారంగా నేను నీకు ఏ విధమైనటువంటి సహాయం అందించబోతున్నానో నీకు తప్పకుండా తెలుస్తుంది. నీవు ఊహించిన విధంగానే అన్నీ కూడా జరుగుతాయిలే. ఇక నీవు చెందవలసినటువంటి అవసరం లేదు. నీకు మాట మీద మాట నమ్మకం కనుక ఉంటే నా మీద నువ్వు ఇప్పటి నుండి ధైర్యంగా ఉంటావు. ధైర్యంగా ఉండడమే కాదు, అంతా నువ్వే చూసుకుంటావు బాబా అని ప్రశాంతంగా నీ మనస్సును నిర్మలంగా ఉంచుకుంటావు. మనస్సులో ఎలాంటి సందేహాన్ని పెట్టుకోవద్దు. ఒకటి తెలుసుకో, నా ఆశీస్సులు నీకు ఎంత ముఖ్యమో నాపైన నీకు ఉండేటువంటి నమ్మకం కూడా నాకు అంతే ముఖ్యం. నీకు ఇప్పుడు వచ్చినప్పుడు సమస్యలను ఎవరు కూడా తప్పించలేకపోవచ్చు. అలాగే నువ్వు ఇంతవరకు వాటన్నిటినీ ఎదుర్కొని పోరాడావు కదా. ఇప్పటి వరకు వాటి వలన నువ్వు, నీ కుటుంబం ఎంతో ఇబ్బందుల పాలయ్యారు కదా. నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మెరుగవుతాయి. నువ్వు, నీ కుటుంబం ఆనందంగా ఉంటారు. నీ చెడు గుణాల నుండి నిన్ను తప్పించడానికి నేను ఎన్నో సాహసాలు చేస్తూ ఉన్నాను. మరి మంచి దారిలో నడవాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాను. అసలు దుఃఖమే లేని వారి సమస్యలు, కష్టాలు లేని వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. కాబట్టి నవ్వుతూ ఉండు. నవ్వుతూ ఉండడమే నిజమైనటువంటి ఒక గొప్ప యోగం. హాయిగా ఉండడమే ఒక గొప్ప భోగం. ఇది భగవంతుని యొక్క భక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది. భక్తుడివే కాదు కదా. కాబట్టి నాపై నీకు ఉండేటువంటి నమ్మకం నిన్ను ఏ విధంగా దారి చూపిస్తుందో నిన్ను అడుగడుగునా గమనిస్తూనే ఉంటాను. తప్పకుండా నీకు శుభగడియలు ప్రారంభమవుతున్నాయి. నేను నీకు చెప్పిన విధంగా నా మాట మీద నమ్మకం పూర్తిగా నిజమైతే, నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటే చాలు. నీకు, నీ కుటుంబానికి ఆనందంగా ఉండే రోజులను ఈ సాయి నీకు తప్పకుండా చూపిస్తాడు. నా భక్తులు నన్ను వారి కోరికలు అడగడం చాలా సులభంగా ఉండవచ్చు. కానీ నా నుండి నా భక్తుడు కొంత ఫలితాన్ని పొందుతున్న ప్రతిసారి కూడా వారి కర్మలో కొంత భాగాన్ని నేను భరిస్తూ వస్తాను. అది నా శరీరాన్ని మాత్రమే బాధిస్తుంది. కానీ నా భక్తులు నవ్వినప్పుడు నేను ఎంత తృప్తి చెందుతానో
నా శరీరం, నా ఆత్మలో ఉన్నటువంటి గాయాలు, నా భక్తుల చిరునవ్వుల కోసం నేను ఏదైనా చేస్తాను అని వారికి ఎప్పుడో వాగ్దానం చేశాను. ఇక నుండి నీవు, నీ కుటుంబం సంతోషంగా ఉంటారు. సరేనా? నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నావు. నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఉద్యోగ సమస్యతో ఎప్పుడూ కూడా నువ్వు మదన పడుతూ ఉంటావు. నేను చదివినటువంటి చదువుకు, నాకు వచ్చినటువంటి ఉద్యోగానికి అసలు పొందనలేదు బాబా అని బాధపడుతూ ఉంటావు. కానీ నీకు అతి త్వరలో నువ్వు అనుకున్నటువంటి ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. అలాగే నువ్వు వివాహం జరగడం లేదు, వివాహం ఆలస్యమైందని కూడా చాలా బాధపడుతూ ఉంటావు. నీకు తగినటువంటి మంచి జీవిత భాగస్వామితో నీకు వివాహం తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాంతం నువ్వు ఉంటావని నీకు నేను మరీ చెప్తూ ఉంటాను. కానీ నువ్వు నన్ను గమనించడం లేదు అంతే. ఎవరు కూడా ఎప్పుడు కూడా ఈ సాయిపై పూర్తి విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రతి ఒక్కరూ విశ్వాసంతో నన్ను కొలిస్తే ఏ బంధాన్ని కూడా నేను విడదీయను. తప్పకుండా అందరూ సంతోషంగా ఉండేలాగా ఆశీర్వదిస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి జీవితంలో మీకు ఏర్పడినటువంటి బంధాలతో మీరు ఎన్ని సమస్యలు వచ్చినా, లేదంటే ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నా సరే, తప్పకుండా మీ జీవితంలో కొన్ని ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటినీ కూడా జాగ్రత్తగా ఎదుర్కొంటూ, వాటితో పోరాడుతూ మీ జీవితాన్ని, మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానో తెలుసా? ఈ మధ్య అందరిపై ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు. ఇంట్లోని వారైతే నీ ప్రవర్తనను ఎంతగా బాధ పెడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించావా? నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు, ఎన్ని సమస్యలు చికాకులైనా ఉండొచ్చు, కానీ ఇంటికి వచ్చాక కాసేపు కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసినటువంటి అంతా కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా. అంతేకాని నీకున్నటువంటి కోపాన్నంతా కూడా ప్రదర్శించకూడదు. దానివల్ల నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది. నీ మనసుకు ఇంకా ప్రశాంతత కూడా ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఖచ్చితంగా నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యల్లో మార్పును చూస్తావని చెప్తున్నాను కదా. నిజమే, నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నావు. నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఎవరికి చెప్పుకోలేక ఎంతగా సతమతమవుతున్నానో నేను అర్థం చేసుకోగలను. దాని గురించి నువ్వు ఇంట్లో వారితో సఖ్యతగా లేకపోవడం వల్ల మీలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది కదా. అందుకే నా భయం. అందువల్ల నువ్వు మరొక సమస్యల్లో కూరుకుపోవడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. విభేదాలు రావడం వల్ల మీ బంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలా జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు అసలు అర్థం అనేది ఉంటుందా? అర్థమే లేకుండా పోతుంది. ఈ బాబాకు ఉన్నటువంటి పెద్ద బాధ నీ వంతు నువ్వు కుటుంబ క్షేమం కోసం ఎంతగా ఆరాటపడుతూ శ్రమిస్తూ వస్తున్నావో, అలాగే ఇంట్లో ఉండేటువంటి నీ భార్య సైతం నీ కోసం, మీ శ్రేయస్సు కోసం ఆరాటపడుతూ ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని, ప్రేమను పంచుతుంది. మీరు ఒకరికొకరు ఆరాటపడుతూ, ఒకరికొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ వచ్చినటువంటి సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి. కానీ ఇలా ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కూడా కోపతాపాలతో రోజులు గడుపుతూ ఉంటున్నారు. ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది కదా. అయినా సరే ఇది అసలు మంచిది పద్ధతి కూడా కాదు. ఎవరి అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో నువ్వు కూడా తన అభిప్రాయాలను అంతగా అర్థం చేసుకోవాలి కదా. నా మాటపై విశ్వాసం ఉంచు. నువ్వేమీ తప్పు చేస్తున్నావని కానీ, లేదంటే చేయకూడనటువంటి పనులు చేస్తున్నావని కానీ ఈ బాబా అనడం లేదు. అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వని వాటి కోసం, అలాగే అనవసరమైన వాటి కోసం విలువలను ఇస్తున్నావు. నిన్ను నమ్మి నీ కోసం, నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కాస్త సమయాన్ని కేటాయించని చెప్తున్నాను. నువ్వు ఎంతగా ఆందోళన చెందకపోయినా, ఎక్కువగా ఆలోచించినా కూడా ఏది రాదు. రావాలి అనుకున్నప్పుడు మాత్రమే నీ దగ్గరకు వస్తుంది. అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎంతవరకు అసలు రాదు. రావాలని అది కూడా ఉంటుంది. భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు, కానీ దానికోసం తగినటువంటి సమయం కేటాయించే ఉంటుంది. కాబట్టి అదే సమయానికి నువ్వు అనుకుంటుంది నిన్ను చేరుకుంటుంది. ఈలోపు నీకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. అలాగే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. అలా నువ్వు అన్ని రోజులు చేసినటువంటి కష్టం అంతా కూడా వృధా అయిపోయినట్లేనా? బాబా, నువ్వు నన్ను అడగొచ్చు. నీ మదిలోని అసలు ఈ ఆలోచనలు ఎప్పుడు కూడా రానివద్దు. ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడిన తర్వాత దాని గురించి నీకు ప్రస్తుత లాభం లేకపోయినా కూడా వృధా పోనివ్వను. నువ్వు నిరుత్సాహపడవచ్చేమో, కానీ నీ కష్టాలన్నీ కూడా తగినటువంటి పరిష్కారం కానీ, లేదా అందుకు తగినటువంటి లాభాన్ని కానీ ఈరోజు కాకపోయినా కాస్త ఆలస్యమైనా సరే నీకు తప్పకుండా ఈ బాబా అందిస్తాడు.
నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావు కదా! అంటే అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుందని అర్థం. ఇది మాత్రం నిజం. నీ పనిలో నువ్వు తప్పకుండా మార్పును చూస్తావు. ఎన్నో రోజులు నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. అలా చేస్తాను. నీకోసం కావాలంటే మంచి మంచి అవకాశాలనైనా నేను సృష్టించి ఇస్తాను. ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. అకస్మాత్తుగా ఈ జరిగిన సంఘటనలతో నీ మనసు కూడా కుదుట పడబోతుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను కదా! ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ! ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉండు. వారితో సంతోషంగా, ప్రశాంతంగా గడుపుతావని నాకు మాట ఇవ్వు. ఇస్తావా బాబా? నీకు ఎన్నో విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. అయినా కూడా నా మనసును నా ఆధీనంలో ఉంచుకోలేనంతగా అలాంటి పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి ఈ మధ్య నేను ఎవరితో సఖ్యతగా ఉండలేకపోతున్నాను. కనీసం నా కుటుంబంతో ఉన్నవారితో కూడా నేను ఏ విషయం చెప్పుకోలేక నలిగిపోతున్నాను. నిజం చెప్పాలంటే నా పరిస్థితి అంతా కూడా నీకు ఒక్కడికి మాత్రమే తెలుసు కదా బాబా! చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు. నా మనసులో మాట నీకు చెప్పలేకపోయినా ప్రతీది కూడా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. ఎందుకంటే నా మనసులో ఎప్పుడు కూడా నువ్వే ఉన్నావు కాబట్టి. ప్రత్యేకంగా నేను ఎప్పుడు కూడా ఏది చెప్పుకోను. అలాగే చెప్పుకోవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఏదైనా కానీ ఇది నువ్వు ఇచ్చినటువంటి జీవితమే అని అనుకుంటున్నాను. అందుకే నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడడం నాకు అలవాటైపోయింది. కొందరికి జీవితంలోకి ఎందుకు పంపిస్తారో తెలియదు. లేదా వచ్చిన వారితో ఎందుకు బంధాన్ని ముడిపడేలా చేస్తావో తెలియదు. మంచితనం అనే ముసుగులో కొందరు నాటకాలు ఆడుతూ ఉంటారు. వారి కోసం, వారి అవసరాల కోసం మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారి అవసరం తీరిపోయేంత వరకు నటనలు, అలాగే కేవలం బంధం పేరుతో ప్రేమ, ఆప్యాయతలు అనుకుంటూ ప్రతిరోజు కూడా నటిస్తూ వస్తారు. అలాంటి వారి మధ్య బ్రతకలేకపోతున్నాను. అలాగే నా బిడ్డల భవిష్యత్ కోసం నేను ఎంతో కొంత కష్టపడాలని అనుకుంటూ ఉంటున్నాను. కష్టపడ్డాను కూడా. కానీ అందుకు తగినటువంటి లాభం మాత్రం నాకైతే అస్సలు కనిపించడం లేదు. తప్పకుండా నేను ఎంచుకున్నటువంటి పనిలో మంచి లాభాన్ని నువ్వు ఇస్తావని నేను ఆశగా ఎదురు చూస్తూ ఉన్నానని నీకు కూడా తెలుసు కదా! నిజం చెప్పాలంటే బంధాల విలువలు తెలియని వారిని జీవితంలోకి పరిచయం చేస్తావు బాబా. అలాంటి వారిని ఎక్కువగా నమ్మేలా చేస్తావు. సర్వం కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏమిటో, వారు ఏం చేశారో, జీవితంలో ఎంత నాశనం అయిపోయామో అనేది తర్వాత తెలుస్తుంది. ఎన్ని తప్పులు చేశామో అనేది కూడా ఎప్పుడు కూడా వాటన్నిటిని గురించి నేను అడగడం లేదు బాబా. నేను అనుకుంటున్నది కేవలం లాభాన్ని మాత్రమే నాకు ఇవ్వమని కాదు. ఎప్పుడు కూడా అడుగుతున్నాను. ఆ లాభం కూడా నా బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను. కాబట్టి ఇక నుండి నువ్వు ఏం చేసినా కూడా ఓర్పు, సహనంతో, ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాను. మంచి లాభాన్ని నువ్వు ప్రసాదించేంత వరకు నేను నిన్ను ఏది అడగను. అందుకే చెప్పాను కదా, బంధం అనేది నీకు నువ్వుగా సృష్టించుకున్నది కాదు. కేవలం కర్మ ఫలితం కావచ్చు, లేదా పూర్వజన్మ సుకృతం కావచ్చు. అలా ఏర్పడినవే ఇవన్నీ కూడాను. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి లేనిపోని అనర్థమైనటువంటి ఆలోచనతో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీకు నేను మాటిస్తున్నాను. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇచ్చే తీరుతానని ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. మరలా నీకు నేను చెప్తున్నాను. ఈ బాబాయ్ ఏదైనా ప్రమాణం చేస్తే మాత్రం అది తప్పకుండా ఆలస్యమైనా సరే నెరవేర్చి మరీ చూపిస్తాడు. నీకు కావలసినటువంటిది, నువ్వు అడుగుతున్నటువంటి లాభాన్ని నీ చేతిలో పెట్టేందుకు ఈ సాయి ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటాడు. ఇక నుండి నీ మనసును పాడు చేసుకోకుండా చెడు ఆలోచనతో ఆనందంగా గడపవలసినటువంటి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోకండి. నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఈ బాబాయ్ ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. సంతోషంగా ఉండండి. ఈ సాయిపై పూర్తి విశ్వాసంతో నేను చెప్పినటువంటి సందేశాలని చక్కగా ఆలకిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఈ సాయిపై విశ్వాసాన్ని పెంచుకున్నవారు ఎప్పటికీ కూడా బాధపడరు. సంతోషంగా మీ జీవితాన్ని ఎప్పుడూ కూడా గడుపుతారని నీకు నేను మాటిస్తున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా బాధలు కానీ కష్టాలు కానీ ఉన్నా కూడా కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి మరీ ప్రేర్ అయితే చేయిస్తాను.
ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. మరొక చక్కటి సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీర్వాదం మీపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.